హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, ముకుందా జ్యువెలర్స్ దగ్గర ఉన్నాను. అయితే ఏ ప్లేస్ లో ఉన్నాను? ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చాము ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూడడానికి. నా వెనకాల ఉన్నటువంటి ఎంటైర్ బిల్డింగ్ ముకుందా జ్యువెలర్స్ బిల్డింగ్. ముందు నుంచి చెప్తున్నారు ముకుందా జ్యువెలర్స్ గురించి. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది. దీంతో పాటుగా పొదుపు అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతోనే జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుందని ముందు నుంచి ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా లైట్ వెయిట్ తోనే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే గోల్డ్ అంత బంగారాన్ని కూడా కొనొచ్చని ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. నిజంగానే ఉందా ఏంటి? యాక్చువల్ గా ఉన్నటువంటి వెరైటీస్ ఏంటి చూద్దాం, నాతో పాటుగా రండి. హాయ్ హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఎక్కడున్నామో అర్థమైపోయింది కదా. ఎస్, ముకుందా జ్యువెలర్స్ లో. బట్ ఏ బ్రాంచ్ లో ఉన్నామో? ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చాము ముకుందా జ్యువెలర్స్ 5th బ్రాంచ్ లో ఉన్నటువంటి జ్యువెలరీ కలెక్షన్ ని చూడ్డానికి. ఎస్, నో వేస్టేజ్ ఛార్జ్, నో మేకింగ్ ఛార్జెస్ అనేది ముకుందా జ్యువెలర్స్ ముందు నుంచి చెప్తోంది. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బోల్డ్ అన్ని డిజైనర్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. అతి తక్కువ ధరలోనే వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం తక్కువ వెయిట్ తోనే బోల్డ్ అన్ని డిజైన్స్ మనకి కనిపిస్తున్నాయి. యూజువల్గానే విమెన్స్ సెక్షన్ అనగానే మనం చూసేది గాజులు చూస్తుంటాము, అందులో ఉంగరాలు చూస్తుంటాము, నెక్లెస్లు చూస్తుంటాము, వడ్డానాలు చూస్తుంటాము, లాంగ్ చైన్స్, ఇవన్నీ చూస్తుంటాం కదా. అందులో పర్టికులర్గా మనం చాలా 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 తక్కువగా మాట్లాడుకునేది బ్లాక్ బీడ్స్, అదే నల్ల పూసల గొలుసులు. నిజంగానే నల్ల పూసల గొలుసుల్లో కూడా బోల్డెని వెరైటీస్ ఉంటాయా? చాలా లిమిటెడ్ వర్షన్లోనే అవైలబుల్గా ఉంటుందా? ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. ఎస్, మనం ఉన్నటువంటి ముకుందా జ్యువెలర్స్లో బోల్డ్ అన్ని వెరైటీస్ ఆఫ్ నల్ల పూసల గొలుసులు ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకుందాము. నిజంగా నల్ల పూసల గొలుసుల్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా? మనతో పాటుగా ఉన్నారు రాకేష్ గౌడ్. హలో అండి రాకేష్. సో నేను ఎక్కడైనా నల్ల పూసల గొలుసుల కోసం వెళ్ళాను అంటే చాలా చాలా లిమిటెడ్ వర్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి ఇన్ని వందల వెరైటీస్ కనిపిస్తున్నాయి? ఎందుకని దీని మీద కూడా ఇంత ఫోకస్ పెట్టారు? అదే స్పెషల్ ఆఫ్ ముకుందా అదే అండి. సో తక్కువ వెయిట్ లో ఎన్ని కలెక్షన్స్ అవుతున్నప్పుడు సో అన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ కూడా మేక్ చేయాలి. నాట్ ఓన్లీ చైన్స్, నెక్లెసెస్ అలా కాకుండా లేడీస్ కి ఏవైతే ఆర్నమెంట్స్ ఉంటాయి సో అన్నిట్లో స్పెషల్ వర్క్స్ చేస్తారు. బ్లాక్ బీడ్స్ కూడా ఉంటాయి, అందులో షార్ట్ ఉన్నాయి, లాంగ్ కూడా ఉంటాయి, అండ్ పెండెంట్స్ తో పాటు ఉంటుంది, వితౌట్ పెండెంట్స్ తో పాటు కూడా ఉంటాయి. అన్నిథింగ్ వెయిట్ ఉంటాయి, కొన్ని లైట్ వెయిట్ కూడా ఉంటాయి. సో మనం లైట్ వెయిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూజువల్ గానే నల్ల పూసల గొలుసు అంటే అందులో ఉన్నటువంటి నల్ల పూసల్ని తీసేసిన తర్వాత ఉండేటువంటి బంగారం వెయిట్ ఎంత? సో ఇక్కడ నాకు ఎంటర్ అవగానే ఫస్ట్ కనిపించింది ఏంటంటే ఈ నల్ల పూసల గొలుసు. ఇందులో యూజువల్గా ఎలా ఉంటుంది, మినిమం ఒక తులమైన ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బట్ ఈ నల్ల పూసల గొలుసు అనేది కేవలం 4 గ్రాములతోనే, అంటే అరతులం కంటే తక్కువగానే నల్ల పూసలు గొలుసు కనిపిస్తోంది. ఏంటి రాకేష్, ఇందులో కూడా ఇంత క్వాలిటీ అనేది ఉంటుందా? లైట్ వెయిట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్రెజైల్ అంటారా హ్యాండిల్ చేయాల్సింది? లేదని హ్యాండిల్ చేయాల్సింది మీరైతే ఈజీగా హ్యాండిల్ చేస్తారు. లైక్ ఇప్పుడు లేడీస్ కి చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ ఆభరణాలు అంటేనే ఈజీగా హ్యాండిల్ చేస్తారు, లైట్ వెయిట్ అండ్ హెవీ అయినా. సో ఇది ఓవరాల్ గా 6 గ్రామ్స్ ఉంటుంది. సో దీని బీడ్స్ అనేది మేము వెయిట్ తీసేస్తాం. ఓకే, 6 గ్రామ్స్ అనేది కంప్లీట్ వెయిట్. 6 గ్రామ్స్. దీంట్లో బీడ్స్, స్టోన్స్ అన్ని తీసేసిన తర్వాత మనకు వచ్చే గోల్డ్ మాత్రం 4 గ్రామ్స్. సో 4 గ్రామ్స్ కి మనం పే చేస్తాము. అండ్ 4 గ్రామ్స్ ఓవరాల్ ఈ గోల్డ్ ఉంది. సో ఈజీగా మీరు రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. లైక్ ఇప్పుడు రెగ్యులర్ ఆఫీస్ 24/7 ఉంచుకోవచ్చా దాన్ని? 24/7, బట్ కిడ్స్ దగ్గర కొంచెం మనం కేర్ఫుల్ ఉండాల్సి వస్తుంది.
ఆ, పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి కొంచెం అంటే మనకి మరీ 4 గ్రామ్స్ అనగానే చాలా జాగ్రత్తగా వాడాలేమో, ఫ్రెజైల్ గా ఉంటుందేమో, అంత గట్టిగా ఉండదేమో, బోల్డెన్ డౌట్స్ వస్తుంటాయి కదా. స్ట్రెంత్ ఉంటుంది, దాని యూజింగ్ బట్టి కూడా లైఫ్ ఇందులో స్ట్రెంత్ అయితే ఉంటుంది. అంటే ప్రాబ్లం నేను చెప్పినట్టయితే కొంచెం కిడ్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. అండ్ రెగ్యులర్ యూజువల్లీ ఆఫీస్ వేర్ కి, పార్టీస్ కి, కిటీస్ పార్టీస్ అలా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ వన్ చైన్ వేసుకున్నా కూడా మీకు ఓవరాల్ గా లుకింగ్ వస్తుంది. ఎస్. సో మనం ఇంకొక ఐటమ్ బీడ్స్ కి సంబంధించి మాట్లాడుకోబోతున్నాము. ఇది 6 గ్రాముల్లో ఉంది. ఈ నల్ల పూసలకి సంబంధించి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్గా ఈ వైట్ లో కనిపిస్తున్నటువంటి ఈ బీడ్స్ ఏంటి? స్టోన్స్? స్టోన్స్ అండి. స్టోన్స్ యాక్చువల్లీ మీకు చిన్న చిన్న సైజ్ లో స్టోన్స్ ఉంటాయి, లైక్ ఫింగర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ కి చిన్న చిన్న సైజెస్ లో ఉంటాయి. సో అదే సీజర్స్ ని మేము షేప్ ఆఫ్ డైమండ్స్ ఎలాగో, అన్కట్స్ ఎలాగో, ఫ్లాట్ పొలికి ఎలాగో, సో ఆ షేప్ ఆఫ్ స్టోన్ ని మేము సీజర్స్ లో తీసాము. సో ఇది గ్లిటరింగ్ గాను, షైనింగ్, పెద్ద స్టోన్ పెద్దగా ఉంటుంది కాబట్టి షైనింగ్ గాను లుకింగ్ బాగా కనిపిస్తుంది. అంటే లాంగ్ లాంగ్ ను చూసినప్పుడు కూడా మీకు లుకింగ్ క్లారిటీగా తెలుస్తుంది, లైక్ ఆఫ్ డైమండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ మన దగ్గర స్టోన్స్ కి కూడా ఏదైతే బీడ్స్ కి అనేది వాల్యూ వేయము, చార్జ్ సీజర్స్ కి వాల్యూ చార్జ్ చేస్తాము. రీసేల్ కూడా 65% ఉంది సీజర్స్ కి సంబంధించి. సో ఇదంతా ఇప్పుడు మనకి యూజ్ చేసినటువంటి గోల్డ్ ఇంక్లూడింగ్ సీజర్స్ తో కలుపుకుంటే 6 గ్రామ్స్ మాత్రమే ఉంది ఇది. ఇది 6.5 గ్రామ్స్ ఉందండి, నెట్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉందండి. 5 గ్రామ్స్ గోల్డ్ యూజ్ అవుతుంది. అరతులంలో వచ్చినటువంటి నల్ల పూసల గొలుసు ఇది. సో దీన్ని కూడా మనం రెగ్యులర్ గా వాడుకోవచ్చు 24/7 అనేది వాడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ట్రెండ్ ఏంటంటే నల్ల పూసల్ని మెళ్ళో వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఒక రిస్ట్ కూడా పెట్టుకోవచ్చు, దాన్ని ఒక బ్రాస్లెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక స్టైల్ స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి అందుకు తగ్గట్టుగా కూడా బ్లాక్ బీడ్స్ లో, నల్ల పూసల్లో ఇక్కడ ఉన్నటువంటి బ్రేస్లెట్స్ ని మనం చూస్తున్నాము. సో రాకేష్, ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? నాకైతే ఇక్కడ ఒక ఓన్లీ 5 మాత్రమే పెట్టారు, ఎందుకంటే బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం దీన్ని తక్కువగా చూపిద్దాం అనుకున్నాము. సో ఇందులో ఉన్నటువంటి వెరైటీ ఏంటి? ఇది కూడా మీకు సేమ్ యాజ్ యూజువల్ 3 and 4 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. సో కంప్లీట్ గా ఏంటంటే మీకు గోల్డ్ వర్క్ అంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ వస్తుంది. అండ్ మీకు కంప్లీట్ గా అయితే బాల్స్ టైప్ ఉంటుంది, గ్లాస్ కటింగ్. సో మనం చేతికి వేసుకుంటాం కాబట్టి రెగ్యులర్ కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ షైనింగ్ పరంగా యూజింగ్ పరంగా లైఫ్ కూడా బాగానే ఉంటుంది. బీడ్స్ అనేది కూడా కంప్లీట్ వెయిట్ అనేది మీకు డిటెక్ట్ చేస్తారు, మైనస్ బీడ్స్ చేసేసి మన గోల్డ్ కి మాత్రమే చార్జ్ చేస్తాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఇదేంటంటే హాలోగా ఉంటుందా ఇదంతా? కొన్ని డిజైన్స్ మీకు ఉన్నాయి, కొన్ని హ్యాండ్ మేడ్ ఉన్నాయి, కొన్ని హాలో కూడా ఉన్నాయి. సో ఏదైనా కూడా యూజింగ్ బట్టి లైఫ్ అనేది వస్తుంది. అండ్ ఇందులో మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది, లైక్ ట్రెడిషనల్ డిజైన్స్ కూడా ఉంటాయి, ఇందులో గ్లాస్ కటింగ్స్ కూడా ఉంటాయి, టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనకి ఒక కారీగరీ అంటారు కదా, ఆ వర్క్మెన్షిప్, క్రాఫ్ట్మెన్షిప్ అనేది కనిపిస్తుంది. సో ఈ డిజైన్స్ అన్ని కూడా మీరే డిజైన్ చేసి చూపిస్తారా? కంప్యూటర్ డిజైన్స్, వాళ్ళ ఓన్ డిజైన్ చూపిస్తారా? కంప్యూటర్ డిజైన్ అని ఉంటుంది, ఓన్ వర్కర్స్ కూడా ఉన్నారు, లైక్ డిజైనర్స్. సో వాళ్ళు కూడా మేక్ చేసి ఇస్తారు, అండ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మనకు చాలా. సో నల్లపూసల గొలుసులు అనగానే మనకి ఒక ట్రెడిషనల్ గా ఓల్డ్ ఏజ్ కి సంబంధించినటువంటి అలా ఒక సంప్రదాయంగా వస్తున్నటువంటి డిజైన్స్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నటువంటి రస్టిక్ లుక్ తో ఉన్నటువంటి నల్లపూసల గొలుసులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ లక్ష్మీ అమ్మవారి రూపం ఉన్నటువంటి నల్లపూసల గొలుసు చాలా చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తోంది. అమ్మవారి రూపం మాత్రం, ఈ పెండెంట్ మాత్రం కొంచెం వెయిట్ కనిపిస్తోంది. సో రాకేష్, ఇది చూస్తే 14 గ్రాములు అని కనిపిస్తుంది, అంటే ఒక తులానికి ఎక్కువ ఉంది. 1.5 తులం ఉంది. అండ్ గోల్డ్ వచ్చేసి ఇందులో 13.5 గ్రామ్స్ ఉంటుంది. ఓకే. సో మిగతా బీడ్స్ అనేది వెయిట్ డిటెక్ట్ చేస్తాము, ఓన్లీ గోల్డ్ 13.5 గ్రామ్స్ వస్తుంది. యూజువల్ గా మీకు బ్లాక్ బీడ్స్ అంటే ఓన్లీ చైన్ అండ్ చిన్న డ్రాప్ వస్తుంది. బట్ ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది మీరు నెక్లెస్ లో చూడొచ్చు, లైక్ లాంగ్ చైన్ లో కనిపించేటువంటి. సో లైట్ వెయిట్ లో మనం మేక్ చేసి ఇస్తున్నాము. సో అదే విజువల్, అదే సేమ్ వర్క్ లాగా కనిపిస్తుంది ఓవరాల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇలాంటి అమ్మవారి రూపం అనేది మనకి లాంగ్ చైన్లు కావచ్చు, నెక్లెస్లు, అలాంటి చోకర్ అంటారు, వాటిలో కనిపిస్తోంది. సో ఇందులో మొత్తం 14 గ్రాముల్లో కొంచెం వెయిట్ కనిపిస్తోంది అంటే అమ్మవారి రూపం, అంతే కదా. అందులోనూ కూడా ఇది రస్టిక్ రూపంతో, రస్టిక్ గా కనిపిస్తుంది, అంటే ఒక యాంటిక్ ఫినిషింగ్ అనేది ఉంది. సో మనకి యూజువల్ గానే అనిపిస్తుంది ఇలా నల్ల నల్లగా ఉంది అంటే ఇది పాత బంగారమా లేకుంటే పాత పడిపోయిందా, యూజ్డా అనిపిస్తుంది. బట్ రస్టిక్ లుక్, ఇది ఒక ట్రెండీ లుక్ గా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ట్రెడిషనల్ టచ్ తో పాటుగా ట్రెండీగా ఉండడం అనేది ఒక స్టైల్ స్టేట్మెంట్ గా మారిపోయింది. కాబట్టి ఈసారి కొంచెం కొత్త జ్యువెలరీ ఏదైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా బ్లాక్ బీడ్స్ లో ఉన్నటువంటి ఈ యాంటిక్ జ్యువెలరీ పీస్ ను కూడా ట్రై చేయొచ్చు. సో దీంతో పాటుగా మధ్యలో ఉన్నటువంటి ఈ డిజైన్, దీంట్లో కూడా బ్లాక్ ఫినిషింగ్ అనేది ఎనామిల్ ఉంటుందండి కంప్లీట్ గా. ఇందులో మీకు మిడిల్ లో బ్లాక్ ఎనామిల్ వస్తుంది, గ్లాస్ ఎనామిల్.
ఎందుకంటే మనం కంప్లీట్గా బ్లాక్ బీడ్స్ లాగా మిక్స్ అయిపోయేలాగా బాల్స్ కూడా మనకు బ్లాక్ ఎనామిల్ వస్తుంది అండ్ కంప్లీట్గా బీడ్స్ వస్తుంది. మీరు ఇంతకుముందు అన్నారు ఇది బ్లాక్గా ఉంది పాతది అనుకుంటా, బట్ ఏంటిదంటే అమ్మవారి రూపం ఏదైతే మనం లాకర్స్ ప్రిపేర్ చేస్తామో అది కంప్లీట్ గోల్డ్ ఉంటే రూపం కనిపించదు క్లారిటీ. ఓకే ఓకే సో బ్లాక్ ఫినిషింగ్ వేయడం వల్ల ఏంటిదంటే మీకు రూపం అనేది డిజైన్ కటింగ్స్ కానీ ఫేస్ కానీ అమ్మవారి ఫేస్ కంప్లీట్ క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ మీరు కూర్చున్న అమ్మవారు కూర్చున్న ఫ్లవర్ కూడా మీకు కనిపించాలంటే ఆ బ్లాక్ ఫినిషింగ్ లోనే ఆ కనిపిస్తుంది. పద్మంలో అమ్మవారు కూర్చున్నారు కాబట్టి దాన్ని చాలా క్లియర్ గా ప్రామినెంట్ గా ఒక ఇంట్రికేట్ వర్క్ అంటాము, అది అది అందులో కనిపిస్తోంది. సో నెక్స్ట్ మనం లాంగ్ చైన్స్ కి సంబంధించి చూసుకుంటే నల్లపూసల గొలుసుల్లో కూడా లాంగ్ చైన్స్ అనేవి చూస్తున్నాము. ఇందులో ఇప్పటికైతే దీనికి ఆ, రాకేష్ కావాలనుకుంటే దీన్ని జస్ట్ ఒక హుక్ లాగా వేసుకొని డైరెక్ట్ వేసుకోవచ్చు, లేకుంటే పెండెంట్ తో కూడా పెండెంట్ కూడా యూజ్ వేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, చిన్న పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అంటే మీరు గోల్డ్ రౌండ్ హుక్ లాగా ప్లాన్ చేసుకొని కంప్లీట్ ఓన్లీ బ్లాక్ బీడ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ లాంగ్ వస్తుంది, లెంత్ కొంచెం లాంగ్ వస్తుంది అండ్ ఎక్కువ వరకు అయితే లాకర్స్ లాగానే యూజ్ చేస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ కోసం పర్చేస్ చేస్తారు కాబట్టి లాంగ్ యూజ్ చేస్తారు ఓల్డ్ ట్రెడిషనల్ ప్యాటర్న్. సో కొంతమంది కావాలనుకుంటే దీనికి కూడా పుస్తెల్లిలా చుట్టుకొని పెట్టుకోవడం అనేది కూడా ఉంటుంది కదా. సో ఇది లాంగ్ చైన్ కాబట్టి ఈ వెయిట్ అనేది ఎంత ఉంది దీనికి? ఇది ఓవరాల్ గా వెయిట్ వచ్చేసి మీకు 30 grams ఎబో వస్తుంది. ఇప్పుడు ఇదైతే 32 grams ఉంది. ఇందులో ఈ బీడ్స్ అన్ని తీసేసిన తర్వాత ఓన్లీ 27 grams మాత్రమే మీకు ఉంటుంది. అరౌండ్ మీకు 4 grams వరకు ఈ బీడ్స్ వెయిట్ వస్తుంది. సో ఆ బీడ్స్ వెయిట్ అనేది డిడక్ట్ చేస్తాము. బీడ్స్ కి ఎలాంటి కాస్ట్ వేయం మనం, ఓన్లీ మన దగ్గర ఉన్న స్టోన్స్ కి మాత్రమే కాస్ట్ పడుతుంది. బ్లాక్ బీడ్స్ అనేది ఎలాంటి కాస్ట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో నాకు ఇందులో ఒక టిపికల్ గా కనిపిస్తున్నటువంటి డిజైన్ ఒక ఇది జాలీ వర్క్ లాగా, దూరం నుంచి చూస్తే జాలీ వర్క్ లాగా ఉంది. కంప్లీట్ గా బీడ్స్ అనేది కూడా అల్లిక వస్తుంది అనమాట. బీడ్స్ అన్ని అల్లుతారు మధ్యలో, సో అల్లిక కనిపిస్తుంది అండ్ కొంచెం విడిగా కూడా కనిపిస్తుంది. ఒక ట్రెడిషనల్ డిజైన్ కోసం మాత్రమే తీసుకుంటారు. సో యూజువల్ గానే ఇప్పుడు నల్లపూసలు అనగానే కంప్లీట్ నల్లపూసలు ఉండాల్సిన అవసరం లేదు, గోల్డ్ లో కూడా మిక్స్డ్ నల్లపూసలు అనేవి కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనకున్నటువంటి వెరైటీస్ లో దేన్ని పిక్ చేసుకోవచ్చు అలా అంటే, నేను ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ ఉన్నాయి కదా, ఇది కొంచెం హెవీ కనిపిస్తుంది అండ్ దిస్ వన్ ఆల్సో. అవునండి. సో నల్ల పూసల గొలుసు అంటే కంప్లీట్గా బ్లాక్ బీడ్సే ఉండాల్సిన అవసరం లేదు, అందులో గోల్డ్ కూడా ఎక్కువగా కనిపించడం అనేది కొంతమందికి ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళ కోసమని ఇందులో చూస్తే గోల్డ్ ఫినిషింగ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇది దీని గురించి మాట్లాడుకుంటే రాకేష్, ఇందులో వెయిట్ అనేది మీరు ఎలా చూస్తారు? గోల్డ్ ఎక్కువ కనిపిస్తోంది ఇందులో. వెయిట్ ఇందులో కూడా మీకు అరౌండ్ 30 grams గోల్డ్ వస్తుందండి. ఓవరాల్ గా అయితే మీకు 35 grams అండి. దీంట్లో గోల్డ్ కొంచెం ఎక్కువ ఉంది, మీరు అన్నట్టుగా డిజైన్ ప్యాటర్న్ కనిపిస్తుంది కాబట్టి గోల్డ్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్లేటెడ్ వర్క్ వస్తుంది. సో డిజైన్ కోసం మనం గోల్డ్ ఎక్కువ తీసుకుంటాము. అయితే రాకేష్, ఇప్పుడు మనం బ్లాక్ బీడ్స్ ఇలాంటివి ఏమన్నా తీసుకున్నప్పుడు రిటర్న్ ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నాము, అప్పుడు బ్లాక్ బీడ్స్ తీసేసి ఎలా వెయిట్ చేస్తారు మీరు? దాన్ని ఎలా ఇప్పుడు తీసుకుంటారు? మీరు పర్చేస్ చేసేటప్పుడు మనం బిల్ ఇస్తాం కదండి, సో ఆ బిల్లో మీకు కంప్లీట్ క్లియర్ గా మెన్షన్ అవుతుంది, కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. సో దాంట్లో ఏంటంటే గ్రాస్ వెయిట్ ఎంత ఉంది, బీడ్స్ వెయిట్ ఎంత ఉంది, నెట్ గోల్డ్ వెయిట్ ఎంత ఉంది. సో ఫ్యూచర్ సేమ్ అలాగే మా దగ్గర అదే మళ్ళీ మార్చుకుంటే ఎంతైతే నెట్ వెయిట్ ఉందో బిల్ ప్రకారం మేము అనేది దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సో బిల్లు ఆల్రెడీ నెట్ వెయిట్ మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ఆ నెట్ వెయిట్ కి మేము మీరు ఎక్స్చేంజ్ చేసే రోజు ప్రైస్ ఏది ఉంటే అది 100% ఇస్తామండి. సో బీడ్స్కి ఎలాంటి ఛార్జ్ చేయలేదు కాబట్టి అది మనకు బీడ్స్ మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పటిదాకా మనం చూసినటువంటి బ్లాక్ బీడ్స్ కి సంబంధించి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ లాంగ్ చైన్స్ లో పెండెంట్ అనేది మన ఆప్షన్, మనం కావాల్సినటువంటి పెండెంట్ ని మనం కస్టమైజ్డ్ గా మనం అడిగితే ఆర్డర్ చేసిస్తారు, ఆర్ ఎల్స్ గోల్డ్ పెండెంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఐ వాంట్, నాకు ఇందులో ఒక పెండెంట్ లో కూడా బ్లాక్ బీడ్సే కావాలి, అలా కూడా ఉన్నాయా? చేసేస్తాం, మీకు అలా కూడా డిజైన్స్ వస్తాయి. కంప్లీట్ గా చూసుకున్నట్టయితే మీకు వైట్ స్టోన్స్ తో పాటు కూడా బీడ్స్ కింద హ్యాంగింగ్ డ్రాప్స్ వస్తాయి. సో డబుల్ లేయర్ వస్తుంది, ఇందులో సింగిల్ లేయర్ కావాలన్నా మేము కస్టమైజ్ చేసిస్తాము. అండ్ విడిగా మీకు ఏదైనా పెండెంట్ కస్టమైజ్ కావాలన్నా కూడా దానికి నచ్చిన పెండెంట్ కూడా మేము పెట్టిస్తాము. సో మీరు ఎక్స్చేంజ్ కూడా ప్లానింగ్ అలాగే చేసుకోవచ్చు ఫ్యూచర్. సో ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అనే కాంబినేషన్ అనేది చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. కంప్లీట్ బ్లాక్ ఉన్నా కూడా మీకు లుకింగ్ కనిపించదు, లైక్ ఏదో థ్రెడ్ లాగా కనిపిస్తుంది. సో దానికోసమైనా గోల్డ్ ప్లస్ మనకి వైట్ స్టోన్స్ ఉండడం వల్ల లాంగ్ లుక్ నుంచి కూడా మీకు గ్లిటరింగ్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు వైట్ స్టోన్స్ కి సంబంధించి మీరు ఎలా చార్జ్ చేస్తారు, ఎలా లెక్క కడతారు? స్టోన్స్ అనేది ఇది క్యారెట్ ప్రకారంగా ఉంటుంది. సో మీకు ఇందులో బిల్లో మెన్షన్ చేస్తాము అండ్ మీకు బిఫోర్ బిల్లింగ్ ఇక్కడ ట్యాగ్ ఉంటుంది. సో ట్యాగ్ లో ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగా మెన్షన్ అయ్యి ఉంటుంది, బీడ్స్ వెయిట్ ఎంత ఉంది అండ్ స్టోన్స్ వెయిట్ ఎంత ఉంది.
సో స్టోన్స్ అనేది క్యారెట్లో మెన్షన్ అవుతుంది, ఆ క్యారెట్ తగ్గట్టు మీకు క్యారెట్ వాల్యూ పడుతుంది. అండ్ రిటర్న్ కూడా మన దగ్గర బీడ్స్ కాకుండా ఏ స్టోన్ మీరు పర్చేస్ చేస్తే 65% రీసేల్ వాల్యూ ఉంటుంది. ఓకే. Yeah. సో ఇప్పుడు వైట్ స్టోన్ అనేది కూడా ఉంది కాబట్టి ఇది రెగ్యులర్ వేర్ డైలీ వేర్ వేసుకోవచ్చు, ఒకవేళ స్నానం చేసినప్పుడు తీసేయాలి. కొంచెం యూస్ చేయాలి. హాట్ వాటర్ అలా తాగితే యాజ్ యూజువల్లీ మీకు తెలుసు కదా, హాట్ వాటర్ ఏదైనా తగిలితే కంపల్సరీగా స్టోన్ డల్ అవుతుంది. అండ్ డైమండ్స్ అయితేనే మనకు కొంచెం స్టాండర్డ్ గా నిల్చుంటాయి. అండ్ వైట్ స్టోన్స్ అనేది కొంచెం రేర్ అనమాట. సో అలాంటి టైంలో మనం కొంచెం కేర్ఫుల్ గా యూస్ చేస్తే సరిపోతుంది. సో అకేషనల్ గా పార్టీ వేర్ వేసుకోవాలి చాలా బెస్ట్, అప్పుడు వేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా చూసినటువంటి ఈ డిజైన్స్ తో, సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ వందల డిజైన్స్ అనేవి శారీ వేసుకున్న వాళ్ళకే ఉంటాయా, లేకుంటే ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళందరికీ కూడా? వరకు అయితే మనకు ఆఫీస్ వేర్ కి డ్రెస్సెస్ పైన కానీ, వెస్ట్రన్ డ్రెస్సెస్ పైన కానీ అలా యూజ్ చేస్తున్నారు. సింపుల్ 1 లేయర్ చైన్, దానికి ఒక చిన్న లాకెట్, సో అలా కూడా కస్టమైజ్ కూడా చేసిస్తున్నాం మేము. సో రెడీగా ఉన్నది మీరు పర్చేస్ చేయొచ్చు, మీకు నచ్చిన డిజైన్ మేము కస్టమైజ్ కూడా చేసిస్తాము. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కావాలనుకుంటే చీర మీద కూడా వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇలా నేను డ్రెస్ వేసుకున్నాను అనుకుంటే ఆ తర్వాత ఒకవేళ జీన్స్ వేసుకున్నాను, టీ షర్ట్, అలా కూడా ఒక స్టైల్ స్టేట్మెంట్ లాగా సూట్ అవుతుంది. సో వీటన్నిటికీ సంబంధించి డిజైన్స్ అనేవి యూజువల్గా ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఎక్కడ కనిపించదు, ఇన్ని వందల సంఖ్యలో ఉన్నాయి కాబట్టి డిజైన్స్, ఇంత ఇంట్రికేట్ వర్క్, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కేర్ అనేది మీరు ఎలా తీసుకుంటారు? ఒక్కొక్కటి కూడా నాకు సింగిల్ పీసే కనిపిస్తుంది, ఇంకొక ఎక్స్ట్రా పీస్ అనేది నాకు కనిపించట్లేదు. ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు వీటి మీద? యాక్చువల్గా యూజువల్ అయితే మనకు బీడ్స్ కొంచెం టైమే పడుతుంది, ఎందుకంటే ఇది హ్యాండ్ మేడ్ వస్తుంది, అల్లికా ఉంటుంది. బీడ్స్ టు బీడ్స్ అల్లికా కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. రెగ్యులర్ చైన్స్ కంటే దీనికి కొంచెం ఒక 5 days లాగా ఎక్కువ వర్క్ తీసుకుంటాము. అండ్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన ముకుందలోనే ఎక్కువ మీరు చూస్తుంటారు. డిజైన్స్ ఆఫ్ వెరైటీస్ కానివ్వండి, డిజైన్ నంబర్ ఆఫ్ పీసెస్లో కానివ్వండి, ఎక్కువ కలెక్షన్ మన దగ్గర చూస్తుంటారు మీరు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, అందులోనూ పర్టికులర్గా విమెన్, మహిళలు తమకు కావలసినటువంటి బంగారు ఆభరణాలు, డిజైన్స్, బోల్డ్ అని వెరైటీస్ మార్కెట్లో ఉన్నాయి. కాకపోతే మనం ఉన్నటువంటి ముకుందా జ్యువెలర్స్లో బ్లాక్ బీడ్స్ కూడా అంతే ప్రయారిటీ ఉంది. కేవలం ఒక డైమండ్స్ మీద ఫోకస్ పెడదాము, లేకుంటే గోల్డ్ మీద ఫోకస్ పెడతాము కాదు, బ్లాక్ బీడ్స్ మీద కూడా అంతే ఫోకస్ పెట్టింది ముకుందా జ్యువెలర్స్. ఒక వైడ్ వెరైటీ ఆఫ్ బ్లాక్ బీడ్స్, నల్ల పూసల గొలుసులు కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం ట్రెండీగా కనిపించాలి అనుకుంటే బ్రేస్లెట్ రూపంలో కూడా బ్లాక్ బీడ్స్, నల్ల పూసలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈసారి మీరు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే బ్లాక్ బీడ్స్ని కూడా ట్రై చేయొచ్చు. బోల్డని వెరైటీస్ ఉన్నాయి అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఒక మోస్ట్ యూనిక్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చైన్స్లో ఏది డూప్లికేట్, రెప్లికా అన్నట్టుగా కనిపించట్లేదు, అన్నీ కూడా సింగిల్ పీస్ ఐటమ్స్గా ఉన్నాయి. కాబట్టి వై డోంట్ యూ ట్రై?